మిత్రులారా, తెలంగాణలో ఈ విధంగా కుట్రలు జరుగుతాయి. రేవంత్ రెడ్డి వచ్చిన 15 నెలల్లో నా రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలలో ఉన్నటువంటి బిడ్డలు, రైతులు వలస పారిపోతున్నారు. కాంగ్రెస్ బతికేందో తెలిసిపోయింది, కాంగ్రెస్ కుట్రలేందో తెలిసిపోయింది. రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు? కేవలం ఈ 15 నెలల్లో దాదాపు 39-40 సార్లు ఢిల్లీకి పోయేస్తుండు, వస్తుండు, ఓడిగాని చేస్తుండు, ఫ్లైట్లలో తిరుగుతుండు. తెలంగాణ పల్లెల్లో రైతులు చచ్చిపోతుర్రు, తెలంగాణ రైతులు చచ్చిపోతుర్రు. ఇప్పటికే రాలిన మట్టి పూలు ఉరేసుకున్న పత్తి రైతు, ఇట్లా ఎంతమంది 1300 మంది రైతులు చనిపోయారు. ఒక్కసారి ఆలోచన చేయండి, ఒక్కసారి ఆలోచన చేయండి. అబద్ధానికి నమ్మి అబద్ధానికి ఓటేస్తే ఆగమైన బతుకులు, ఇలా రాలిపోతున్న బతుకులు. ఆలోచన చేయాలి. నిన్న సాగుబడి, నేడు కూలబడి. దీనికి కారణం కాంగ్రెస్ కాదా? దీనికి కారణం కాంగ్రెస్ కాదా? ఎమ్మెల్యే నా బామ్మర్ది పంట ఎండుతున్నా పట్టించుకోలే, ఆలేరు ఎమ్మెల్యే అయిలయ్య కనీసం ఇటు దిక్కు చూడలే. బావ ఎట్లుంటే ఏమవుతుంది? రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్లు అవుతున్నాయా లేవా? ఆయన పాలన మీద దృష్టి పెట్టనీకి వచ్చిండా? ఆలేరును అభివృద్ధి అయ్యనీకి వచ్చిండా? ఆయన అభివృద్ధి అవడం కోసం వచ్చిండు, ఆయన దోసుకోవడం కోసం వచ్చిండు, ఆయన దాచుకోవడం కోసం వచ్చిండు. కావాలంటే వారం రోజుల తర్వాత వచ్చి ఓ ప్రెస్ మీట్ పెట్టి 4 ఊపదంపుడు ఉపన్యాసాలు ఇచ్చిపోమంటే ఇచ్చిపోతాడు. అభివృద్ధి ఆయనకు చేతనవుతుందా? నీళ్ళంటే ఆయనకు అర్థమవుతుందా? కాలువలంటే ఆయనకు తెలుస్తుందా? ఇది కదా మిత్రులారా, ఇది కదా మిత్రులారా.